ఇప్పుడు ఎక్కువగా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇన్‌ఫెర్టిలిటీ. ఈ దానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు మరి? ఒకప్పుడు కంపేర్ చేసుకుంటే మనకు లైఫ్‌లో ఇప్పుడు చాలా వరకు ఇన్‌ఫర్టిలిటీ ఎక్కువుంది. ఎందుకంటే కంపారిజన్‌గా చూసుకుంటే ఒకప్పుడు ఎర్లీ మ్యారేజెస్ అయిపోయేవి. సో, మనకి 20 వరకు పెళ్ళిళ్ళు అయిపోయేవి. 25 లోపు పిల్లలు పుట్టడం ఇదంతా అంటే ఎర్లీ ఏజ్‌లో అదయిపోయేది. ఇప్పుడు కాలంలో ఏంటంటే ఎవ్రీవన్ ఆల్ ద గర్ల్స్ వాంట్ టు స్టడీ. వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలి, ఎర్న్ చేయాలి. మనం ఒక స్టేజ్ ఎస్టాబ్లిష్ అయినాకనే మ్యారేజ్ చేసుకోవాలని సో, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది అడ్వాన్స్ అయిపోతుంది. 20 నుంచి 25 నుంచి 30, 35 వరకు గూడా ఇప్పుడు ఎడ్యుకేషన్, జాబ్ అవును. పర్పస్‌లో లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. హ్మ్. సో, ఈ లేట్ మ్యారేజెస్ వల్ల ఈ ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అనేది ఏదైతే 20 ఇయర్స్ గర్ల్‌కుంటుందో 30+ తర్వాత మనకు ఎగ్ క్వాలిటీ అనేది, క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో, బేసికల్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ అడ్వాన్స్డ్. దట్ ఈస్ ఒకొక రీజన్. ఎందుకంటే డిలేడ్ మ్యారేజెస్. ఈ పీసీఓఎస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇన్‌ఫర్టిలిటీ. ఎందుకంటే ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదు కాబట్టి. హ్మ్. సో, బేసిక్ రీజన్ ఈస్ థట్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ దీనివల్ల గూడా చాలా వరకు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ మెయిన్‌గా మేము చూసే దాంట్లో అయితే ఈ అడ్వాన్స్డ్ ఏజ్ ఎక్కువగా ఉంటుంది. అది మెయిన్ రీజన్ అయి ఉంటుందండి.